నువ్వు పోయిన సంవత్సరం అడిగితే ఒక ఏడాది ఆగు అన్నావు కన్నా. మొన్ననే నౌకరు ఎక్కిందంటే మరి ఏడాది అయింది, ఏడాది పోయి ఏడాదిని అర్థమైంది. అసలు చేసుకుని ఉన్నదా లేదా? ఇప్పుడు ఓగలనుకోగలు లైన్ కట్టినట్టేనా, దీని పెళ్లి అయ్యేసరికి దాని పెళ్లి, దాని పెళ్లి అయ్యేసరికి దాని పెళ్లి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు పెళ్లికి, మేము మొసం మలుపుకోవాలి కదరా. ఒక పెళ్లి చేసి దాటించడానికి కావాలని మీ ఇంటికి వచ్చిన. అసలు ఏమంటారు మీ కథ? చేసుకుంటూ ఉన్నదా లేదా? బాగా ఏదన్నోటి క్లియర్గా చెప్పులు. ఎందుకంటే మీ ముందటోటి మా ముందటోటి కాదురా సుమత. మనం ఇడిపోయేటోళ్ళం కాదు, ఎప్పటికి కలిసినటోళ్ళం. వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం చెల్లె, లేకుంటే లేదు. నాకు కూడా ఏమో చేసుకోవాలనేది ఏం లేదు. అసలు విషయం ఏంది? నన్ను ఎందుకు ఆపుతాను? మరి నేను దాటించుకోవాలి కదా చెల్లె. మరి ఏదైనా ముచ్చట ఉంటే ఆయన అడుగుంది. అవునే అన్న అన్నాం కానీ ఏమైందిరా మామ అడుగుతాడు సప్పుడు చేయవు. ఏం చెప్పాలమ్మా, నీకు చెప్పలేదు ఇక మొన్ననే. ఇంకో 2 సంవత్సరాలు టైం పడేటట్టున్నది. ఉన్నోళ్ళని ఆఫీసులోకి వెళ్ళి చేస్తాను, అది పర్మనెంట్ కాలేదు, ఏం కాలేదు. అందుకే వేరే జాబ్ కూడా అప్లై చేస్తాను. సంవత్సరం అన్న ముచ్చట వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు పడేటట్టున్నది నాకు సెటిల్ అయ్యే వరకు.